అందరికీ నమస్కారం. ముందుగా భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ వీక్షకులందరికీ, మరీ ముఖ్యంగా నా ప్రియమైన రైస్ వినియోగదారులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వారి వృత్తుల్లో విజయాలు సాధించాలని, ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, ఒక యువ రైతుగా అన్ని శాఖల్లో విజయాలు సాధించామంటే దానికి ప్రధానం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, రైస్ వినియోగదారులే అని నేను కంఠపదంగా చెప్పగలుగుతాను. వారి వృత్తుల్లో విజయాలు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈ మధ్యన ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్లో హర్షత్ విహార్ చేసే ఫార్మింగ్ ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఆదరిస్తున్నారు. నిన్నటి రోజున ఒక తీపి జ్ఞాపకం జరిగింది. ఏమిటంటే మన జిల్లా హెడ్ క్వార్టర్ నెల్లూరు నుంచి ప్రకృతి వ్యవసాయ శాఖ విభాగం వాళ్ళు డిపిఎం సారు, కన్నయ్య సారు, అదేవిధంగా రవిచంద్ర సారు వాళ్ళు రావడం జరిగింది. తర్వాత రాష్ట్ర హెడ్ క్వార్టర్ నుంచి గుంటూరు దగ్గర నుంచి అక్కడ ఆ సార్లు మన ప్రకృతి వ్యవసాయ విభాగం మీద రావడం జరిగింది. ద కంట్రీ హెడ్ క్వార్టర్ అంటే సెంట్రల్ నుంచి, ఢిల్లీ నుంచి ఓ మేడం, సారు వాళ్ళందరూ వచ్చి ప్రకృతి వ్యవసాయం గురించి పర్యవేక్షించడానికి వాళ్ళు రావడం జరిగింది మన స్టేట్కి. అది నిన్న హర్షాని నన్ను వాళ్ళు ఆహ్వానించారు. మేము వెళ్ళడం జరిగింది. అనుకోకుండా అర్జెంట్ పని వల్ల హర్ష ఏరే పని మీద పోవాల్సి వచ్చింది. నేను వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు పోయి ఈ హర్ష చేస్తున్న వివరాలని చెప్పిన తర్వాత వాళ్ళు చాలా ఆనందించి ఆ హర్షాన్ని అభినందించడం జరిగింది. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అది వీడియో పరంగా మీకు చూపిస్తున్నాం. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఢిల్లీ నుంచి మేడం గారు రావడం, ఈ ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని నుంచి పరిశీలించడానికి సార్ రావడం, అదేవిధంగా గుంటూరు నుంచి అక్కడ వ్యవసాయ సార్ రావడం, ముఖ్యంగా మన డిపిఎం సార్ కన్నయ్య సార్ రావడం, ఈ మందల్లో మాకు మొదటి నుంచి అసలు ఈరోజు ఇక్కడ నిలబడడానికి స్థానం, ఈ స్థాయిలోకి రావడానికి మూల స్తంభం మాకు రవిచంద్ర సార్. ఈయన ఫస్ట్ నుంచి కూడా ఈ దీంట్లో మొదట్లో ప్రోత్సహించి ఈరోజు అంటే మేము ఫేమస్ అయ్యాము, అదేరే సంగతి. ఆ రోజుల్లో మాకు ఇది రావాలా, మీరు చెయ్యాలి అని ఫస్ట్లో మమ్మల్ని 2017 ఆ సార్ దీంట్లోకి ఆహ్వానించడం జరిగింది. అంతమంది అందరూ కూడా చేసేవాళ్ళవి. ఈరోజు ఈ విధంగా చేయడం, తర్వాత రోజుల్లో అటు ముందుకు పోవడం జరిగింది. ఇంతమంది సమక్షంలో ఇక్కడికి వచ్చి 4 మాటలు మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ మా ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఫార్మర్స్, అగ్రికల్చర్. ఆ విధంగా నెక్స్ట్ జనరేషన్ రావడంలో నాకు భలే ఇంట్రెస్టింగ్గా ఉండేది అది ఫార్మర్ అగ్రికల్చర్ అంటే. ఆ విధంగా చేయడం జరిగింది. తర్వాత ఆ ఇంట్రెస్టింగ్తో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. ఒక 30 years చేస్తున్నాము. అందులోకి 2017లో సార్ వచ్చి ఈ విధంగా మా విలేజ్కి వచ్చేసి మీరు ఈ విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, పాలెక్కలు డీసీ వెళ్ళేవన్నాను. తర్వాత చేరడం జరిగింది. తర్వాత ఇంప్రూవ్మెంట్ ఆ విలేజ్ లెవెల్లో బెస్ట్ ఫార్మర్ అవార్డు, మండల స్థాయిలో బెస్ట్ ఫార్మర్ అవార్డు, తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో బెస్ట్ ఫార్మర్ అవార్డు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్ లెవెల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ బెస్ట్ ఫార్మర్ అవార్డు అన్ని సారథ్యంలో జరగడం జరిగింది. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయడం అన్నీ జరిగింది. మాకు హ్యాపీనెస్ అయింది. ఆ విధంగా సంతోషపడుతున్న రోజుల్లో మాకు 2 sons, ఇద్దరు ఫస్ట్ సన్ వచ్చేసి నేను వస్తాను వ్యవసాయ వారసులుగా నా నాన్న కోరడం జరిగింది. రాబాబు అని చెప్పడం జరిగింది. సాఫ్ట్వేర్ జాబ్ 1.5 lakh రిజైన్ చేసేసి దీంట్లో వచ్చేసి యంగ్ ఫార్మర్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్లో ప్యాడీ క్రాప్లో రావడం జరిగింది. చాలా బాగా చేయడం జరిగింది. ఆ పిల్లోడి ఇంట్రెస్ట్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మండల్ అండ్ డిస్ట్రిక్ట్ ఫుల్ కోఆపరేటెడ్. ఈ పిల్లోడి ఇంట్రెస్ట్తో చాలా బాగా రావడం జరిగింది. ఫేమస్ కావడం, అదర్ జిల్లాల నుంచి రావడం, పొలాలను చూడడం ఇదంతా జరిగింది. ఆ టీవీ ఛానల్స్ వాళ్ళ ఇంటర్వ్యూలు ఇలా జరిగింది. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వాళ్ళు వచ్చేసి ద ఫార్మర్స్ని వచ్చేసి వాళ్ళు మా హౌస్కి వచ్చేసి వాళ్ళు కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ విధంగా తర్వాత రైతు భరోసా కేంద్రం స్టేట్ హెడ్ క్వార్టర్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ ఈ విధంగా చేయడం జరిగింది. జస్ట్ రీసెంట్ 2025 March 25 స్టేట్ హెడ్ క్వార్టర్ అక్కడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ద ప్రకృతి రత్న అవార్డు
So, చెప్పండి మేడం, మీరు అడగండి. no, so be careful. Yeah, so my question was that as so many years it has taken for even chemical farming to penetrate, but you are doing this for so many years now, and slowly people are picking up. And why do they not want to do this? Is it, or why do they want to do natural farming? Like if they see, you are seeing, health is good, yield is good, there is no money loss, nothing, then, but people still not doing natural. They're not still not interested in natural. నేను చెప్తాను. మోడర్న్ అంటే యూత్ అగ్రికల్చర్లోకి రావడానికి స్లోగా ఉన్నారు మేడం. ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ కాకుండా సైడ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ సీనియర్ ఫార్మర్స్ అంతా వాళ్ళు ఎప్పుడానికి చేస్తారు కాబట్టి అది ఒక మోసలు అలవాటు అయిపోయింది. వచ్చి కొత్త విధానాలు చేయాలంటే ఏమైనా లాస్ అవుతాయేమో, దిగుబడి 1 or 2 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అది వచ్చేసి ఇన్కమ్ కొంచెం స్లో, అది దానికి కొంచెం ఫీడ్ అయిపోయి అవి ఎందుకులని చెప్పి వాళ్ళు సైడ్ అయిపోతారు. సీనియర్ ఫార్మర్స్, యంగ్ ఫార్మర్స్ అగ్రికల్చర్లోకి రావడం స్లోగా ఉంది. ఈ 2 కారణాల వల్ల ఇంట్లో అనుకున్నంత స్థాయిలో ముందుకు రాలేకపోతున్నారు. అయినా మా అబ్బాయి వాళ్ళు ఈ మధ్యన 10-15 మంది యూత్ ఫార్మర్స్ కూడా మార్చడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఫోన్లలో పాయింట్ చూసి కొంచెం ఫాలో ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కొంచెం స్లోగా ఉంది, ఏదో ఒక రోజుకి తెలుసుకొని వస్తారు. మీరు చెప్పండి. What is telling them, the youth generation is farming. This is one of the issues. Second one is the farmer who was doing DSP and presently, they used to don't want to take a risk. This is natural farming, maybe yields may be reduced. It's only a fear, maybe reduced. So you will not get money, good remuneration. That is one of the problem of present what the farmers are doing of natural farming. That is one reason for not coming that much of faster. And the third one is now he is doing his level best by calling all the youth farmers and uniting and doing this, expanding this project through them, only natural farming. So that he is doing, his son is doing, but the others also can do like this. It can be a better way to propaganda this. That is the 3 reasons to And also in the first 3 years, जैसे when you started in 2016-17, and then when you were transitioning from conventional और रासायनिक से प्राकृतिक खेती में, जब ये ट्रांजिशन हुआ तब आपका यील्ड ऐसे डिप हुआ था, तो वो आपने मैनेज कैसे किया? अगर वो यील्ड डिप हो रहा है, మేడం ఏమంటున్నారంటే ఇప్పుడు ఫస్ట్ నువ్వు కెమికల్ చేస్తున్నావు, తర్వాత న్యాచురల్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ వచ్చినందువల్ల ఈల్డ్ ఏమన్నా తగ్గినాయా? ఒకవేళ తగ్గితే నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు, ఎట్లా ఓవర్కమ్ చాలా వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. ఫస్ట్లో మేడం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఈ దిగుబడి క్వాంటిటీ డౌన్, రేట్ వచ్చేసి హై రేట్. మార్కెటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆర్గానిక్ కల్చర్. దీంట్లో ఆ విధంగా మనం చేసుకోవాలి. అంటే రేట్ టాప్ లెవెల్లో రైస్ అమ్మగలిగితే సక్సెస్, అమ్ముకోలేకపోతే కష్టం. అక్కడ ఆ రిస్క్తోనే అందరూ ఫెయిల్ చేయలేకపోతారు. No, he is selling his total produce to Hyderabad own market, own the state which is going with high rate. Per kg 80 rupees. 96. My son online. Organic rice mill. Certified means we are giving certification as participatory rural but there is no certificate. natural farming certification or organic farming certification. Participatory guarantee. We are giving our From 2017. ఆన్లైన్ లో last 2 years we started. No, that is not. I'm saying in the first 3 years. Slow down. This thing. So how did Marketing important madam. because of this Marketing high rate rice వాగలిగి rice value addition knowledge. So they knew that if after year 3 they will get a high rate, they're able to just get through year 3. That is the. Yield also daily update in WhatsApp also, daily activities. This field activities. ఆల్ daily update in ఫార్మర్స్ WhatsApp. స్లోకి కారణం ఏంటంటే మేడం ఏదో మార్కెటింగ్ లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అంటే మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోలేము.
One question. Can you ask one question to the ladies about the